హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. మనము ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళలో కానీ టమోటా రసం తింటూ ఉంటాం కదా. ఆ టమోటా రసం ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి తింటుంటే. ఈరోజు కూడా నేను మీకు ఈ వీడియో చూపించేది టమోటా రసమేనండి. ఈ వీడియోలో మీరైతే తప్పకుండా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టమోటా రసం వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా ఉంటున్నప్పుడే రసం, ఈ వేడివేడిగా పొగలు పోయే రసం తింటూ ఉంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి. ఎన్ని రసాలు ఉన్నా కూడా, మిరియాల రసం ఇలాంటివి ఎన్నో రకాల రసాలున్నా ఈ టమోటా రసం టేస్టే సూపర్ అంటారు జనాలు. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అంతకంటే ముందుగా రసం పొడి ఎలా చేసుకోవాలో సింపుల్గా కూడా చూపిస్తాను. ఇక్కడ 3/4 నేను మెంతులు తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు కూడా తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి. నేను కొంచెం జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాను. అలాగే కొంచెము ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ కొంచెం లైట్గా వేగాక ఇక్కడ 5 to 6 వరకు రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి. ఇలా రెడ్ చిల్లీ కూడా వేసుకొనేసి ఇవి కూడా వీటితో పాటు వేపుకోవాలండి. ఇలా అన్నీ కూడా పచ్చివాసన పోయి మనకు కమ్మటి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఇలా పక్కన తీసి పెట్టుకొని కొంచెం చల్లార్చాలండి. ఇలా చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించిన ఇవన్నీ కూడా వేసుకొనేసి మెత్తగా, పలుకుగా అనేది లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. అప్పుడే మనకు రసం పొడి అనేది బాగుంటుందండి టేస్టీగా. ఈ రసం పొడి అయితే ఇప్పుడైతే చూసారు కదా, మెత్తగా ఉంది చూడండి. పలుకుగా అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రసం పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టమోటాల వరకు తీసుకున్నానండి. బాగా మాగిన పండిన టమోటాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి. టమోటా వేయడం వల్ల మనకు టమోటా రసం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో కట్ చేసిన టమోటాలు వేసుకొనేసి వాటర్ అనేది లేకుండా ఇలా మిక్సీకి పల్పులాగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీకి ఇలా జ్యూస్ లాగా పట్టుకోవాలి. చూడండి ఇలా వచ్చింది. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ పల్ప్ అంతా. ఆ తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇలా చేత్తో కలిపేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా చేతిలో పెట్టుకొనేసి పిండుకోవాలి. ఆ తర్వాత ఈ టమోటాను అలాగే చింతపండు 2 కూడా ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర అనేది వేసుకొనేసి ఇందులోకి ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలండి. అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసము ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పచ్చికరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. ఇవన్నీ వేసుకున్నాక మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటాను అలాగే టామరిన్ జ్యూస్ వేసుకునేసి ఎక్స్ట్రా వాటర్ మనకేమైనా ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చండి. ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకొనేసి ఆ తర్వాత నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు ఎండుమిర్చి పౌడర్ కూడా వాడుతున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ అండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ షుగరు బెల్లం వేయడం వల్ల మనకు రసం అనేది మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 1.5 స్పూన్ వరకు రసం పొడి వేసుకునేసి ఈ రసంలో 1 స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి రసం అనేది మనకు ఉడుకుతోంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని రసం దించేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొనేసి కొంచెం వేడివేడిగా రసం తింటుంటే ఆ ఫీలింగే వేరు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతగా బాగుండే ఈ రసం మీకు తప్పకుండా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.